అకస్మాత్తుగా పూనం కౌర్ సినిమా నటి రంగంలోకి వచ్చింది. వాస్తవంగా క్రిందటి ఎన్నికలకు ముందు ఆవిడ మేజర్ కాన్సెప్ట్ హైలైట్ అయింది. ఏది అప్పట్లో పవన్ కళ్యాణ్ని ఆవిడని అడ్డుపెట్టి టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు నేను కూడా ప్రస్తావించాను, అది తప్పుడు ప్రచారం చేశారు అన్నటువంటి. చనిపోయినటువంటి దివంగత కత్తి మహేష్ ఒక ఆరోపణ చేసుకొచ్చారు. అప్పుడు అన్యాయంగా నన్ను లాగుతున్నారని ఆవిడ చేస్తే, అయితే సామాజిక అంశాల మీద కఠినంగా స్పందిస్తుంది ఆవిడ, తీవ్రంగా స్పందిస్తుంటుంది. ఏదైతే గీతాంజలి మరణం మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ షర్మిల మీద తీవ్ర విమర్శలు చేసింది. ఈ ఘటన మీద వైఎస్ షర్మిల స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నది, సాటి మహిళలు పిల్లల పట్ల స్పందించడమే నిజమైన స్త్రీ నాయకత్వం అని వ్యాఖ్యానించింది. పిసిసి అధ్యక్షురాల మీద విమర్శలు గుప్పించింది పూనం కౌర్. ఇది సంచలనం, ఎందుకంటే షర్మిల ఇక్కడ జగన్ని ద్వేషిస్తోంది తప్పించి ప్రజల కోసం కాదు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉందన్నటువంటి. ఇప్పుడు తెలుగుదేశం ట్రోల్ చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడాల, బీజేపీ మాట్లాడాల. అదే ఇక్కడ షర్మిల మాట్లాడచ్చు కదా, మరి తెలుగుదేశం బీజేపీలకు వ్యతిరేకం కదా అంటే ఆవిడ కూడా వీళ్ళతోనే ఉందన్నటువంటి సంకేతం ఈ అంశంలో. ఎందుకంటే ప్రధాని మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడేటువంటి షర్మిల ఈ అంశం మీద ఎందుకు స్పందించలేదని పూనం కౌర్ నిలదీసేదాకా ఎవరు గుర్తుకు రాలేదు.